ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నివాస స్థలాలు లేని వారి వద్ద నుండి అర్జీలను సిపిఐ నాయకులు స్వీకరించారు. రాష్ట్రంలో గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్లు ప్రకటిస్తూ ఇచ్చిన జీవో సవరించాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మంది కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారన్నారు. దాదాపు 99% ప్రజలకు వారి పేరు మీద ఇళ్ల పట్టాలున్నాయని, ఇంటి నిర్మాణం పూర్తవని వారందరికీ జీవో సవరించి పట్టణంలో 2, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనమన్నారు. అదేవిధంగా అనేక రకాలైన వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బస్ ఫ్రీగా ఉంటుంది చెప్పారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాల్సిందే. ప్రభుత్వం సూపర్ 6 వాగ్దానాలు అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉంటారు. ప్రతిపక్ష పార్టీలుగా మేము స్పష్టంగా చెప్పదలుచున్నాం. ఇవాళ మీరు సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయాల్సిందే. రెండోది ఏమంటే, ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధానికి అప్పు తెస్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి మీరు ఏం సాధించలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలంటే కూడా మీరు అప్పుల మీద ఆధారపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ కోరేది ఏమంటే